హలో 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 అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? మరి ఈరోజు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరయ్యా అంటే నేను చెప్పేస్తాను. మరి కొంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో ఉండండి. ఎవరు బాబు? ఓహో, కల్తీ మద్యం వచ్చు అటు తిరిగి ఇటు తిరిగి జగన్ అండ్ కో పీకకు చుట్టుకున్నట్లుంది. అందుకే యూరోప్ ట్రిప్ అనే పేరుతో జగన్ లండన్ చెక్కేసాడు. మరి ఆయన సీనే లేకపోతే మంగళవారం కబుర్లు చెప్పేందుకు సాధ్యలే వస్తాడు కాబట్టి ఆయన పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసి మైక్ అందుకున్నాడు. సరే, వచ్చాక తప్పుతుందా? జగన్ జిరాక్స్ కాపీగా పిలువబడి మాజీ సకల శాఖ మార్చులు ఏమంటారో చూద్దాం. ఇదిగో సాధ్యలా వినిపించబోయి నీ గాజ్జిల సౌండ్. 2-3 రోజులు తిరగకముందే టక్కు నేరుగా కూడా ఆఫ్రికా నుంచి దిగుతాడు. వాడికి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతారు. వాడు పోలీసు రిమైండ్ అట్లా పోతారు. మళ్ళీ అదే షర్టుతో ఒక వీడియో బయటకు వస్తుంది. దాంట్లో జోగి రమేష్ మమ్మల్ని నన్ను ఇట్లా నడిపాడని వాళ్ళు చెప్తారు. అది ఇమ్మీడియట్ ఈరోజు రేపు ఐ థింక్ తన పేరు కూడా చేరుస్తుంది. దానికి ప్రిపేర్డ్గా ఉన్నాను. అడ్డగోలు కామెంట్ పెట్టి జనం ఏమనుకుంటారో అనేది కూడా లేకుండా, అంటే ఒకటి అడ్డంగా దొరికినామనే భయం ఉన్నట్టుంది ఆయన చంద్రబాబు నాయుడుకు. రెండవది త్వరగా వేయకపోతే పూర్తి మునుగుతాను, ఏదో డెస్పరేట్గా ఇటు పక్కకు తిప్పి కొట్టాలనే డెస్పరేషన్ కూడా బాగా కనపడుతుంది. ఇదిగో సాధ్యలా, నీకంటే మా ఊరి మున్సిపల్ గారు 3వ అల్లుడు గజాలగాడు మా నయం. కనీసం ఉపోద్ఘాతమైన చెప్తాడు, ఆ తర్వాత సబ్జెక్టులోకి వస్తాడు. నువ్వేంట్రా అంటే అసలు మ్యాటర్ ఏందో చెప్పకుండా స్టోరీ అంతా చెప్పేస్తా ఉన్నావు మన రామ్ గోపాల్ వర్మలాగా. నాకైతే 2 పదాలు అర్థమయ్యాయి. ఒకటి కల్తీ మద్యం, 2 జోగి రమేష్. ఇవి దాపై ఏం అర్థం కాలేదు. మా తాత 3వ పెళ్ళం, అదే మా నాయన మీద ఒట్టు. ఎప్పటికైనా మ్యాటర్లోకి రా. కల్తీ దీంది ఉండేమో గుర్తుపట్టడానికి యాప్ పెట్టి మీరు చెక్ చేసుకోండి అన్నాడంటే ఇంకా అది మొత్తం అది ఉన్నట్టే కదా. నువ్వు పూర్తిగా ఉంది. అది బెల్ట్ షాపులు ఉన్నాయని ఒప్పుకున్నారు, బెల్ట్ షాపులు ఎక్కువ అయిపోయాయని, అంటే వాటి ఉన్నాయని ఒప్పుకున్నారు. అండ్ కల్తీ మద్యం ఉంది, మొత్తం ఏర్లు అయి పారుతుంది. ఎక్కడో చోట అయితే నువ్వు యాప్ పెట్టాల్సిన అవసరమే ఉంది. అది మొత్తం ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నావు, యాప్ పెట్టావు. యాప్ కూడా యాప్ పెడితే దాంట్లో కల్తీ మద్యం కాస్త అసలు మద్యంలాగా మంచి మద్యంలాగా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లా. ఎందుకంటే కింది వరకు అట్లా పోయింది, అది కూడా నకిలీది కావచ్చు. బట్ ఇండియాలో ఫస్ట్ టైం ఓ చీఫ్ మినిస్టరు ఈ మాదిరి ఈ యాప్ పెట్టారు. మన గవర్నమెంట్లో పెట్టాము, గవర్నమెంట్ షాప్స్ పెట్టాము. బాటిల్ డిస్టిలరీకి లింక్ చేయడానికి, ఏ డిస్టిలరీ నుంచి వచ్చింది తెలియడం కోసం, ప్లస్ అది సేల్ అయితేనే డిస్టిలరీకి డబ్బు అనే దీంతో, అందుకోసం ఈ క్యూఆర్ కోడ్ పెట్టాం. మామూలుగా అయితే అదేదో కార్పొరేషన్ దగ్గరికి డిపోలకు రాగానే డబ్బులు ఇవ్వడం అనేది చేయాల్సి వస్తే, ఇక్కడేమో అంటే మనము షాప్లో సేల్ అయితేనే కన్జ్యూమర్ తీసుకున్నాకనే పెట్టాం. ఇక మీ ఆయాంలో జే బ్రాండ్స్ పేరుతో ఊరు పేరు లేనిదంతా కల్తీ మద్యమే కాబట్టి దానికి యాప్ పెట్టినా ఉపయోగం లేదు. ఇప్పుడు యాప్ పెట్టారంటే కల్తీ మద్యం ఎక్కడున్నా రిపోర్టింగ్ చేసేయమని అది దమ్ముగా పెట్టారు కదా బాబు గారు. అంతేగాని దమ్మున్నాడు కాబట్టి అలా పెట్టాడు. కల్తీ మద్యం కూడా యాప్లో మామూలు మద్యంలా కనిపిస్తుందని నువ్వు వాగుతూ ఉన్నావా అంటే నిన్ను ఏమనాలి? బార్ కోడ్కి క్యూఆర్ కోడ్కి తేడా తెలియని నువ్వు కూడా రాజకీయాలు చేస్తా ఉంటే సిగ్గేస్తా ఉంది సజ్జలా. బార్ కోడ్ ప్రతి ప్రోడక్ట్ మీద ఉంటుంది. పాపం నీకు తెలియదేమో. ఏం చదువుకున్నావు? జర్నలిజం చదివే పాస్ అయ్యేవా? లేదంటే మీ బాస్లో పేపర్లుగా లీక్ చేసేసి మరీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేవా? కల్తీ లిక్కర్ కూడా కాదు, కల్తీ మద్యం, దాన్ని డోర్ డెలివరీ. బహుశా స్పిరిట్ సేల్స్ పెరిగింటాయేమో, మొత్తం ఏపీకి వస్తుంటుంది అనుకుంటా. అదేదో దీనికి తయారు చేయడానికి అవసరమైంది. వేరే ప్రూఫ్ అక్కర్లా. కల్తీ లిక్కర్ మాధ్యంలో వాడే ముడి పదార్థం ఏంటో కూడా నీకు మా బాగా తెలుసులే సజ్జలా. అంతేలే, 5 ఏళ్ళు అమ్మింది అదేగా. ఇప్పుడు కూడా కల్తీ మద్యాన్ని మార్కెట్లోకి తెస్తుంది మీరే కదా. అందుకేగా జోగి అంతగా తెగించాడు. స్పిరిట్ సేల్స్ పెరిగాయా? నువ్వు అన్నట్లు మద్యం షాపులు పెంచేసి డోర్ డెలివరీ చేసేసి బెల్ట్ షాపులు పెట్టేస్తా. మరి సేల్స్ ఓ రేంజ్లో ఉండాలి కదా. దాని సంగతి ఏంటో కూడా చెప్పు, ఈయన తరిస్తాం. సేల్స్ పెరగల. నువ్వు 24 గంటలు బెల్ట్ షాపులు పెట్టి, 24 గంటలు మన పర్మిట్ రూములు పెట్టి, టైమింగ్స్ లేకుండా అంత పోస్తున్నావు, అయినా సరే నీకు రెవెన్యూ పెరగట్లేదంటే
ఆ గ్యాప్ ఏది ఫిల్ చేస్తుందంటే ఈ కల్తీ మద్యం వస్తుంది. కల్తీ మద్యం గాని కాళ్ళులో కలుపుకుందా మరీ తాగొచ్చినట్టున్నాడు సాధ్యలా. తలా తోక లేకుండా మాట్లాడుతూ ఉన్నావు. నీ తాసరావుల బొడ్డు 24 గంటలు మద్యం పోతే సేల్స్ ఎందుకు పెరగవు సాధ్యలా? కల్తీ మద్యమే అనుకుందాం, దాన్ని తెగ అమ్మినా డబ్బులు రావాలి కదా. మరి సేల్స్ లేవు అని నువ్వే అంటా ఉన్నావు. మద్యం ఏరులై నదులై సముద్రాలై పారుతుంది అని నువ్వే అంటా ఉన్నావు. చూసుకోవాలి కదా సజ్జలా. అట్టా డ్యామేజింగ్ స్టేట్మెంట్లు ఇస్తే ట్రోలర్స్కి ఆహారంగా మిగిలిపోగలవు. చూసుకో. ఆ టాపిక్ నీకు అచ్చు రాలేదు కానీ ఇదిగో మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్ గురించి చెప్పు. మెడికల్ కాలేజీలు ఏమో కరెక్ట్ కాదంట. పీపీపీ దాంట్లో ఉచితంగా వైద్యం ఉంటుందంటే ఎట్లా సాధ్యమో తెలియదు. మరి ఇదే ఈ 5 ఏళ్ళు జగన్ ఉంటే ఏమయ్యే చెప్పడానికి కావాల్సినంత ఉంది. ఆ 5 ఏళ్ళు కాక 5 ఏళ్ళు ఉంటుంది. ఆ పిక్చర్ కూడా చూపించవచ్చు, వాళ్ళకు కనపడుతుంది, కళ్ళకట్టినట్టు మనం చూపవచ్చు. మీరు అక్కడ ఉండి కరెక్ట్గా రిప్రజెంట్ చేయగలిగితే మన దానికి ప్రాతినిధ్యం వస్తే మీరు ఎంతమందినైనా ఎంకరేజ్ చేయొచ్చు, వాళ్ళని మోటివేట్ చేయొచ్చు, ఈ సోషల్ మీడియా రిలేటెడ్ వీటిని పెంచవచ్చు. మన వాళ్ళ దగ్గర వచ్చిన టీం పెట్టుకుని ఇంతకుముందు ఇప్పుడు వాళ్ళతో తీసుకెళ్ళి వెనకంబడి ఇంట్రడ్యూస్ చేసి చేయించవచ్చు, వాళ్ళని సెంట్రల్ ఆఫీస్కి కలపచ్చు, ఎన్నైనా చేయొచ్చు. ఈరోజు ఫైనల్గా ఇప్పుడు ఇక్కడ మనం ఎవరైతే ఉన్నామో ఈ టీం 2 రకాలు. ఒకటి సెంట్రల్ ఆఫీస్కు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేసే ఈ మొత్తం ఇక్కడ నుంచి పనిచేసే టీం ఏది ఉందో వీటితో అనుసంధానమై ఉండడం ఒకటి. ఆ ఆస్పెక్ట్తో పాటు కమిటీల నిర్మాణం, వాటి మీద ఎక్కడైతే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో జిల్లా జిల్లా అధ్యక్షుడు తర్వాత కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్స్ ఆబ్వియస్లీ కీ ఎవరి కోసమైతే మనం అందరం ఎంటైర్ ఆర్గనైజేషన్ పనిచేస్తుందో ఈ 175 నియోజకవర్గాలు గెలవడానికి సపోర్టింగ్ సిస్టమ్ లాగా మనం అందరం చేస్తాము. వాళ్ళు ఆ తర్వాత మండల పార్టీ విభాగాలు, గ్రాస్ రూట్స్ విలేజ్, ఇది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, అదొకటి తయారు. ఆలు లేదు సూలు లేదు, జగన్ పేరు సోహంలింగం అన్నట్టు నీ వ్యవహారం అసలైనోడు ఇండియాలోనే లేడు. అదే మీ బాసు. ఆయన విహారయాత్ర పూర్తి చేసుకుని వచ్చి కోర్టుకు హాజరై మళ్ళీ జనజీవన స్రవంతిలో కలిసినప్పుడు చూద్దాంలే ఈ పార్టీ బలోపేతం అనే సబ్జెక్టు. ఆయన 3 ఏళ్ళు మూడంకి వేసుకుని బొజ్జవడమే కదా. మీరు మీ నేతలు మీ కార్యకర్తలు శివరాఖరికి ఏడాది, అదే ఎన్నికల ఏడాది మాట్లాడుకోవచ్చులే సాధ్యలా. ఈ లోపు మీరంతా కళ్ళు మూసుకోండి, రోజులు ఇట్టే గడిచిపోవాలి కదా. సాలే వెళ్ళిరా.